బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఖరారైంది. బీఎస్పీకి 2 స్థానాలు ఇవ్వాలని నిర్ణయించారు. నాగర్ కర్నూల్, హైదరాబాద్ లోక్సభ సీట్లలో బీఎస్పీ పోటీ చేయనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఖరారైనట్లు తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఖరారైంది. అయితే పొత్తులో భాగంగా బీఎస్పీ 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేయబోతుంది. నాగర్ కర్నూల్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయబోతున్నారు. ఇక హైదరాబాద్ నుంచి కూడా బీఎస్పీ పోటీ చేస్తుంది. కానీ అభ్యర్థి పేరు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ఈ రోజు లేదా రేపు మాత్రం హైదరాబాద్ బీఎస్పీ అభ్యర్థి ఎవరనేది కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ 11 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన చేసింది. ఇక మిగిలిన 2 స్థానాలు బీఎస్పీకి ఇవ్వడం వల్ల ఇప్పుడు మొత్తం కలిసి 13 స్థానాల వరకు అయితే ఒక క్లారిటీ వచ్చింది. మిగిలిన ఆ స్థానాలకు సంబంధించి కూడా ఈరోజు లేదా రేపు కేసీఆర్ అధికారికంగా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈరోజు నల్గొండ, భువనగిరి సమీక్ష సమావేశం ఉంటుందని చెప్తున్నారు. అయితే ఈరోజు 2 లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లు కూడా ఖరారయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా మల్కాజ్గిరి స్థానం సంబంధించి దేశంలోని అతిపెద్ద లోక్సభ స్థానం ఏంటి మల్కాజ్గిరి అనే అది సీటు ఎవరికి వస్తారని చెప్పేసి కూడా అని కొందరు ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఊహించిన విధంగా కేసీఆర్ వ్యూహం మార్చుకొని నిన్న రాత్రి రాగిడి లక్ష్మారెడ్డి పేరు దాదాపుగా ఖరారు చేశారు. ఇక ఆదిలాబాద్ కూడా బీఎస్పీ టికెట్ ఆశించింది. అయితే వాస్తవంగా 3 స్థానాల్లో పోటీ చేసేందుకు బీఎస్పీ మొదటి నుంచి కూడా ఆసక్తి చూపిస్తుంది. కానీ ఆదిలాబాద్ మాత్రం సీటుకి సంబంధించి మాత్రం ఇటు ఆత్రం సక్కుని బీఆర్ఎస్ నుంచి అభ్యర్థి ప్రకటన చేశారు. అక్కడ ఆ సీటు ఆశించినటువంటి బీఎస్పీ భంగపడింది. ఇక మిగిలిన 2 స్థానాలకు సంబంధించి కూడా బీఎస్పీ ఇక పోటీ చేసేందుకు కూడా వాళ్ళు ఎలాంటి నిరాకరణ చెందట్లేదు. ఖచ్చితంగా ఇచ్చిన 2 స్థానాల్లో పోటీ చేసేందుకు వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతున్నట్టుగా కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఈ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇది బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా ఆదరించాలి. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మా పొత్తు ఉందని చెప్పేసి కూడా ఈ పొత్తుని సంబంధించి ఇటు మాయావతి కూడా ఒప్పుకోవడం కూడా ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఒంటరిగా దేశవ్యాప్తంగా కూడా బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ ఎటువంటి కూటమిలో లేదు కాబట్టి అంటే ఎన్డీఏ కూటమిలో కానీ ఇండియా కూటమిలో కూడా బీఆర్ఎస్ లేదు కాబట్టి ఇక బీఆర్ఎస్ పొత్తుకు సంబంధించి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఒక క్లియరెన్స్ మాయావతి ఇచ్చిందని చెప్పేసి కూడా దాని కొద్దిసేపటి క్రితమే ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఈ అభ్యర్థిత్వాన్ని అంటే నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆర్ఎస్ కుమార్ అభ్యర్థిత్వాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి కొందరు నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే తను ఒక ఎక్స్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించి బీఎస్పీ పొత్తుల్లో భాగంగా అభ్యర్థిత్వాన్ని ఖచ్చితంగా మేము కూడా స్వీకరిస్తున్నాం, అతన్ని గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పేసి కూడా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇక లోక్సభ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఈరోజు మరో 2-3 రోజుల్లో మనకి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఇక మిగిలిన స్థానాల్లో కూడా ఇప్పటి వరకు పొత్తులో భాగంగా ఇటు బీఎస్పీకి 2 స్థానాలు, ఇటు బీఆర్ఎస్ 11 స్థానాలు అభ్యర్థుల ప్రకటన చేసింది కాబట్టి మిగిలిన స్థానాల్లో కూడా ఈ రోజు లేదా రేపు క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్ సైదులు, థ్యాంక్ యూ.